ఆర్జీటీవీ తెలుగు న్యూస్ ఛానల్ చూసే ప్రతి ఒక్క వ్యూవర్స్ కావచ్చు, అదేవిధంగా న్యూస్ లైవ్ ఛానల్ చూసే వ్యూవర్స్ కావచ్చు, మీ అందరికీ శుభవార్తను చెప్పుకోవాలి. తెలంగాణ సమాజం కోసం, తెలంగాణ వాదం కోసం, తెలంగాణ ఉద్యమాన్ని జయించి తెలంగాణని కాపాడుకున్న ఈ తెలంగాణ పురిటిగడ్డ కోసం, అస్తిత్వం కోసం, గౌరవం కోసం, సంపద కోసం ప్రతిక్షణం పోరాడే జర్నలిస్ట్ శంకర్ గారు అయితే అతనికి బెయిల్ రావడం జరిగింది. అన్నగారు రావడంతో తన ఆఫీస్ వాళ్ళతోటి సెల్ఫీ తీసుకుని అయితే పెట్టడం జరిగింది. ఇక నా రాక రేవంత్ రెడ్డికి ఊచ తోక అనుకుంటా ఆయన ఫోటో పెట్టడం సాగిపోయింది. ఇక దీంతో సవాల్ ఎట్లా ఉందంటే, చాలా ఏళ్ల తర్వాత ఆకలిగా ఉండే సింహం నుంచి వచ్చే గర్జన అది వేరే లెవెల్లో ఉంటుందని, దాన్ని మనం ఏ పరిస్థితిలో కూడా అంచనా వేయలేమనుకుంటా. ఒక సినిమాల డైలాగ్ ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా శంకర్ వ్యూహాలు ఆ విధంగా ఉండబోతుంది. ఇక్కడ నుంచి బరాబర్ కొట్లాడతా, తెలంగాణ కోసం కొట్లాడతా, తెలంగాణ అస్తిత్వం కోసం కొట్లాడతా అని ఆయన బలంగా బయటికి రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆశీస్సులతోటి, తెలంగాణ రాష్ట్ర ప్రతి ఒక్క వ్యూవర్ల సపోర్ట్ తోటి ఈరోజు మీ ముందుకు ఈ విధంగా అతను సాగుతా ఉన్నాడు. ప్రజలు ప్రతి ఒక్క అతని గురించి ఎదురు చూస్తున్న వారు కావచ్చు, అతని గురించి అడిగిన వారు కావచ్చు, ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే మీరు ఆకాంక్షించినట్టుగానే శంకర్ గారిది బయటికి రావడం జరిగింది. ఇక చూడొచ్చు, ఇదే తన ఆఫీసు. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ ప్రభుత్వానికి చురుకలు చూపిస్తున్న ఇదే ఏకైక ఆఫీసు న్యూస్ లైన్. తన టీం సభ్యులతోటి శంకర్ గారు నిన్న వచ్చుడితోటి ఇక సెల్ఫీ దిగి పెట్టడం జరిగింది. అదేవిధంగా తను ఏమన్నాడంటే, తన యొక్క ఆవేదన పెట్టడం జరిగింది. తెలంగాణ కోసం నేను పోరాడుతూ ఉంటే నా మీద దౌర్భాగ్య ప్రభుత్వం, పనికిరాని ప్రభుత్వం, పరిపాలన చాతగాని ప్రభుత్వం నా మీద దాడులు చేస్తుంది అనుకుంటా తన లోపల బాధని ఆయన బయటపెట్టడం జరిగింది. ఒక్కసారి చూసుకుంటే దాడులు చేసిర్రు, కేసులు పెట్టిర్రు, కార్లు వేసుకొని వెంటబడ్డారు, ప్లాన్ చేసి జైల్లో వేసిర్రు, నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిండ్రు, నా ఆఫీసును ఆగం చేసిర్రు, నా టీంను డిస్టర్బ్ చేసిండ్రు. ఇంకా ఇంతకు ముంచి ఏం చేస్తారు రేవంత్ రెడ్డి? ఒక్క చెంపడం తప్ప అన్ని చేసిను. ఆ లైన్ చూసారా? ఆ లైను ఎంత రగిలిపోతే ఆ లైన్ వస్తుంది. ఏమని అనుకుంటుంటే, ఒక్క చంపడం తప్ప అన్ని చేసిన రేవంత్ రెడ్డి అనుకుంటా చెప్తున్నాడు. ఈ సమాజంలో ప్రశ్నించే గొంతుకలు ఉండద్దు రేవంత్ రెడ్డికి. కానీ రేవంత్ రెడ్డి నేను కూడా ఈ సందర్భంలో కూడా చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డి నీ కుర్చీ దింపడానికి అటు న్యూస్ లైన్ శంకర్ కావచ్చు, ఇటు జర్నలిస్ట్ రమేష్ ఆర్జీటీవీ కావచ్చు, ఇంకొన్ని రోజుల్లో దీక్షలు పన్నబోతున్నాము. ఆ దీక్షలు ఎట్లా ఉంటాయంటే, నిన్ను గద్దె దింపాలి, అంతే. బేషక్ గద్దె దింపాలి, నిన్ను ఉరికించాలి తెలంగాణ రాష్ట్రం నుంచి, అంతే. నువ్వు తెలంగాణ బిడ్డ మీద, తెలంగాణ బిడ్డ మీద, తెలంగాణ గౌరవాన్ని కాపాడే బిడ్డ మీద నువ్వు దాడులు చేపిస్తావు, అటాకులు చేపిస్తావు, కార్లేసలు వెనక ఉరికిస్తావు, అక్రమ కేసులు పెట్టి జైలుకి పంపిస్తావు, కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెట్టిస్తావు. 35 మంది అందులో పనిచేసే ఆ యొక్క ఎంప్లాయీస్ యొక్క జీతాన్ని రోడ్డు పాలు చేస్తావు. ఇంత ఘోరమా? ఒక సాధారణ జర్నలిస్ట్ ను ఎదుర్కోవడానికి ఇన్ని కుట్రల నన్ను జైల్లో పెట్టి నా ఆఫీస్ ఎక్విప్మెంట్ ఎత్తుకుపోయి నన్ను జీరో చేశారని అనుకుంటున్నారేమో. కానీ నేను అదే జీరో నుంచి స్టార్ట్ చేశా, మళ్ళీ అదే జీరో నుంచి స్టార్ట్ చేస్తా. రీస్టార్ట్ వెరీ సూన్ విత్ డబుల్ స్పీడ్ దేఖ్లేంగి అనుకుంటా. ఇక చూశారు కదా మిత్రులారా, జర్నలిస్ట్ శంకర్ తను స్థాపించిన వ్యవస్థ నుంచి మొదలు పెడితే మిత్రులారా, ఈ విధంగా పూర్తి స్థాయిలో మొదటిసారి అతని మీద దాడి చేసుడు, ఆ తర్వాత కార్లు వేసుకుని ఎనబడబడు, ఆ తర్వాత ఆఫీసులన్నీ ఎక్విప్మెంట్స్ అన్ని సీజ్ చేసుడు, ఆఫీసులో ఉన్న వాటిని ధ్వంసం చేసుడు, శంకర్ని అక్రమంగా జైల్లో పెట్టుడు. ఇది ఈ వ్యవస్థ జరిగింది మిత్రులారా. ఇంత ఘోరంగా శంకర్ పైన దాడికి పాల్పడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వము. మరి శంకర్ గారు అయితే బెయిల్ అయితే రావడం జరిగింది. మేమైతే కోరుకున్నది ఒకటే, శంకర్ గారు బయటికి రావాలి, తన గర్జని ప్రజల్లో వినిపించాలి. తాను మాట్లాడే ప్రతి మాట తెలంగాణ సమాజానికి, తెలంగాణ పౌరుడికి చాలా అవసరం. శంకర్ లేని ఈ యొక్క 20 రోజులు అసలు ఎట్లా ఉందనేది, ఆ బాధలేందో మాకు తెలుసు, ఎదురు చూస్తున్న వ్యూవర్స్ మీకు తెలుసు. కానీ ప్రజలను ఒకటే గుర్తుపెట్టుకోవాలి, రేవంత్ రెడ్డిని గంతె దింపాలి. ఇది తెలంగాణ. డబ్బుల కోసమో ఏతుల కోసమో ఎవడు మాట్లాడతలేడు. ఉద్యమాలు చేసినాం, తెలంగాణను గెలుచుకున్నాం, 10 ఏళ్ల పాలన చూసినాం, ఈరోజు 60 ఏళ్ల కాంగ్రెస్ చరిత్రని మళ్ళీ చూస్తున్నాం. ప్రజలు సంతోషంగా ఉండడం మేము ఆ లక్ష్యం.
భగవంతుని దయ వల్ల శంకర్ గారు అయితే బయటికి రావడం జరిగింది. కొన్ని రోజుల తర్వాత అసలైన సింహగర్జన మొదలు కాబోతుంది. అది ఎట్లా ఉంటుందో రాబోయే రోజుల్లో మీరు చూస్తూనే ఉంటారు.